మరి 2 రోజులకే పెళ్లి ఎలా చేస్తావమ్మా? పెళ్ళంటే కొన్ని ఏర్పాట్లు ఉంటాయి కదా! అంటాడు వంశీ. మేము అదే అనుకున్నాం వంశీ. కానీ రేణు జాతకరీత్యా ఆ ముహూర్తం బాగుందని చెప్పారు. ఇకపోతే పెళ్లి గుడిలో సింపుల్‌గా చేయాలనుకుంటున్నారు కాబట్టి, మనకు కూడా పెద్దగా ఏర్పాట్లుండవని లగ్నపత్రిక రాయించుకొని వచ్చాము అని ప్రసూనాంబ లగ్నపత్రిక వంశీ చేతికిస్తుంది. రేణు కూడా ఆ మాటలు విని మౌనంగా ఉండిపోతుంది. అశోక్ తన బెడ్ మీద ఆలోచించుకుంటూ కూర్చున్న టైంలో వంశీ దగ్గర నుంచి అశోక్కి వాట్సాప్ మెసేజ్ వస్తుంది. అశోక్ ఓపెన్ చేసి చూస్తే అది రేణు శ్రీరామ్‌ల లగ్నపత్రిక. అశోక్ ఆ లగ్నపత్రిక చూసి కాస్త ఆశ్చర్యపోతూ, నేను ముంబై వెళ్ళే రోజే రేణు శ్రీరామ్‌ల పెళ్లి ముహూర్తమా? ఎలాగైనా నేను ఈ పెళ్లి ముహూర్తం టైంకి ముంబై వెళ్ళిపోవాలి అని అనుకొని బాధపడుతుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఫుల్ వీడియోలో చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.